ఇక్కడ ప్రాక్టికల్గా అవసరం కాదు, తనకు అవసరం ఉంది, ఆయనకు రాష్ట్రానికి అవసరం కాదు, రాష్ట్రానికి ప్రజలకు అవసరం లేదు. ఎందుకు అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనే ఆలోచన ఉన్నట్టు ఏం కనిపించట్లేదు. గతంలో 98లో ఒకసారి బీజేపీని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు, వాళ్ళు తెలుగుదేశంతో కలిసేశారు. మధ్యలో ప్రజారాజ్యాన్ని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు, నాకు పూర్తి బలం ఇవ్వట్లేదు కదా అని వెళ్ళి కలిపేసుకున్నారు. మధ్యలో మధ్యన బీజేపీతో కొంచెం ఎదిగిద్దాం అనుకుంటే వదిలేసుకున్నారు. జనసేన కొంచెం అవకాశం ఇద్దాం అనుకుంటే వదిలేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సొంతగా మాకు అర్జెంటుగా తెలుగుదేశం అంటే అర్జెంటుగా అమరావతి వైజాగ్ అయిపోయిన ఇదే అమరావతి బెంగళూరు అయిపోయినట్టు ఉంటుంది వీళ్ళ ఆలోచన కూడా. ఒక్కసారిగా ఎదిగిపోరు కదా, స్టెప్ బై స్టెప్ ఎదుగుదల ఉంటుంది. దానికంటే కూడా ఇమ్మీడియట్గా మేము వెళ్ళిపోవాలి అన్నటువంటి రూట్లో ఉన్నది జనసేన ఫీలింగ్. అది ప్రత్యామ్నాయంగా ఉండుంటే అసలు వీళ్ళందరికీ ఇష్యూ ఉండేది కాదు. ఇప్పుడు తెలుగుదేశం భావజాలం నచ్చని వాళ్ళు వైసీపీకి మద్దతు ఇవ్వాలి, వైసీపీ భావజాలం దక్కని వాళ్ళు నచ్చని వాళ్ళు తెలుగుదేశం. మనదేమో బహుళ పార్టీ ప్రజాస్వామ్యం. మనం ఇప్పుడు అమెరికా రాజ్యాంగం ప్రకారం అయితే 2 పార్టీల వ్యవస్థ ఉంటుంది కాబట్టి అట్లాంటి చోట్ల ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. బ్రిటన్లో 2 పార్టీల వ్యవస్థ ఉంటుంది. అట్లాంటి